ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని ప్రక్షాళన చేయాలని పవన్ భావిస్తున్నారా? మాజీ మంత్రి బాలినేని పార్టీలో చేరాక జిల్లా అధ్యక్షుడు ఎవరి మాట వినడం లేదా? ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో క్యాడర్ మొత్తం పరిశాన్ అవుతోందా? ఈ విషయాలన్నీ సీరియస్ గా తీసుకున్న జనసేన అధినేత మొత్తం కమిటీలను రద్దు చేయడం సంచలనంగా మారింది. అయితే పవన్ నిర్ణయం వెనుక బలమైన కారణమే ఉందని పార్టీ వర్గాలు తెగ చర్చించుకుంటున్నాయా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ బలోపేతం దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. క్రమశిక్షణ తప్పిన వారిని, తన నిర్ణయాలతో విభేదించని వారిపైన కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ప్రకాశం ఉమ్మడి జిల్లా జనసేన కమిటీని రద్దు చేశారని తెలుస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరాక ఒంగోలు జిల్లా రాజకీయాల్లో స్తబ్దత నెలకొంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి రాయలసీమ జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఆ వెంటనే ప్రకాశం జిల్లా జనసేన కమిటీని పవన్ కళ్యాణ్ రద్దు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వెంటనే ప్రకాశం జిల్లా జనసేనలో బహిర్గతమైన విభేదాలు, వివాదాలపై సీరియస్ అయ్యారు. అంతేకాదు, వడా చైర్మన్ రియాజ్ అధ్యక్షుడిగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కమిటీని రద్దు చేశారు. అంతటితో ఆగకుండా జిల్లాలోని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలతో పాటు ఇతరాత్ర పార్టీ పదవులు ఉన్నవారిని కూడా తప్పించేశారు. ఇటీవల పార్టీ నాయకులపై బహిరంగ విమర్శలు చేసిన జడా బాల నాగేంద్రను సస్పెండ్ చేశారు. తాత్కాలికంగా పార్టీ జిల్లా వ్యవహారాలను పరిశీలించి ముందుకు నడపాలని రాష్ట్ర నాయకులకు ఆదేశించడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరాక జిల్లా పార్టీ అధ్యక్షుడు రియాజ్ మధ్య పచ్చగడ్డి వెయ్యకుండా భగ్గుమంటుంది. పార్టీలోకి బాలినేనిని తీసుకున్నప్పటి నుంచి ఆయనతో రియాజ్కు పొసగడం లేదు. ఇటీవల బాలినేనికి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పార్టీ డీలిమిటేషన్ బాధ్యతలను పవన్ అప్పగించారు. ఆ సందర్భంగా ఒంగోలులో బాలినేని ఏర్పాటు చేసిన సమావేశానికి రియాజ్ హాజరు కాలేదు. ఆ తర్వాత పదవుల సిఫార్సు విషయంలో బాలినేనితో విభేదించిన బాలనాగేంద్ర యాదవ్ తాజాగా బాలినేనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకు ప్రతీకగా జనసేనలోని ఇతర పలువురు ముఖ్య నేతలు బాలినేనికి మద్దతుగా ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో డీలిమిటేషన్ రీజనల్ కమిటీ నాయకులతో పవన్ సమావేశమయ్యారు. అక్కడికే ప్రకాశం జిల్లాకు చెందిన ముఖ్య నాయకులను హడావుడిగా పిలిపించారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలలో కొందరితో పాటు ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదులో ఉత్సాహంగా పనిచేసిన వారిని కలిపి మొత్తం 14 మందిని రప్పించుకున్నారు. తొలుత రీజనల్ కమిటీ సమావేశంలో బాలినేని కూడా పాల్గొన్నారు. సాయంత్రం జిల్లాకు చెందిన జనసేన నేతలతో సమావేశమైన పవన్ జిల్లా పార్టీలో నెలకొన్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జిల్లా కమిటీలో మొత్తం 28 మంది నాయకులు ఉండగా వాటిని పరిష్కరించుకునేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, మీరు పని చేయరు, కొత్త వారు వస్తే అంగీకరించరంటూ జనసేన నేతలపై పవన్ సీరియస్ అయ్యారని తెలుస్తుంది. అక్కడ ఉన్న సీనియర్ నాయకుడు మార్కాపురం ఇన్ఛార్జ్ కాశీనాథ్ను ఉద్దేశించి పార్టీలోకి ఎవరూ రావడానికి లేదా, ఏంటి మీ ప్రవర్తన అని పవన్ ప్రశ్నించారు. దాంతో ఆయన, మీ నిర్ణయానికి అనుగుణంగా బాలినేనిని మేము స్వాగతించామని, మిగిలిన వారిలో కూడా పలువురు అదే మాట చెప్పారట. కానీ ఒంగోలు నుంచి వెళ్లిన ఇద్దరు నేతలు మాత్రం లేచి బాలినేని వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారని సమాచారం. ఆ వెంటనే జోక్యం చేసుకున్న పవన్, రియాజ్ ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారట. ఆయన రాలేదని చెప్పడంతో ఎందుకు రాలేదంటూ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అదే సమయంలో సమావేశంలోకి వెళ్లిన బాలినేని తాను 21 మంది కార్పొరేటర్లను పార్టీలో చేర్చానని, ఎంత చెప్పినా వారిని కూడా కలుపుకొని వెళ్లడం లేదంటూ మరికొన్ని అంశాలను చెప్పే ప్రయత్నం చేశారట. దాంతో పవన్ బాలినేని బయటకు పంపి పార్టీలోని మిగిలిన నాయకులతో పార్టీ పరిస్థితి, నాయకుల వ్యవహార శైలిపై ఆగ్రహంతో మాట్లాడినట్లు ప్రచారం సాగుతుంది. అనంతరం ఆయన మొత్తం జిల్లా కమిటీలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఇతరాత్ర జిల్లాల్లో పార్టీ పదవులు ఉన్నవారి పదవులన్నీ రద్దు చేసినట్లు స్పష్టం చేశారని తెలుస్తుంది. మొత్తం మీద వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే వివాదాస్పద ఎమ్మెల్యేలను పిలిపించి మరీ ఆయన క్లాసులు తీసుకున్నారు. వ్యక్తిగత సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని డెడ్ లైన్ సైతం విధిస్తున్నారు. ఆలోపు కాకినాడ జిల్లా అధ్యక్షుడిని కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు.
అలాగే పిఠాపురంకు కొత్త ఇన్ఛార్జిను నియమించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కమిటీలన్నీ రద్దు చేసి నేతలకు షాక్ ఇచ్చారు. అయితే పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్లతో స్పష్టంగా కనిపిస్తుంది.